వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. షర్మిష్ఠా పనోలి మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా షర్మిష్ఠా పనోలికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక పహల్గాంలో జరిగిన దాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధు సమయంలో బాలీవుడ్ కి సంబంధించిన ఖాన్ త్రయం ఎవరు కూడా స్పందించకపోవడంతో కొంత ఆవేశానికి లోనయ్యి మాట్లాడుతున్న షర్మిష్ఠా పనోలి కొందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంది. తన తప్పును తాను తెలుసుకుని సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పినా కానీ పశ్చిమ బెంగాల్లో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయని పోలీసులు అత్యుత్సాహంతో అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కు పంపించేస్తే దేశవ్యాప్తంగా షర్మిష్ఠా పనోలికి సంబంధించి మద్దతు పెరగడమే కాదు, అంతర్జాతీయంగా కూడా అంటే అటు బలూచిస్తాన్ నుంచి లేకపోతే ఇంకో దేశం నుంచి ఎంపీలు కూడా ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీకి కూడా షర్మిష్ఠా పనోలికి సంబంధించి బెయిల్ ఇప్పించండి, ఆ అమ్మాయిని విడుదల చేయించండి అని చెప్పడంతో ఎట్టకేలకు షర్మిష్ఠా పనోలికి 10,000 పూచికత్తుతో మధ్యంతర బెయిల్ లభించింది. ఎలా లభించింది? ఈ కోర్టు వాదోపవాదన సమయంలో కోర్టు ఏమని మాట్లాడింది? ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ఠా పనోలికి కలకత్తా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 10,000 రూపాయల పూచికత్తు సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. లా విద్యార్థినైన 22 ఏళ్ల షర్మిష్ఠా కోల్కతా పోలీసులు గత వారం గుర్గాంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమెను కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ వారం ప్రారంభంలో కోర్టు పనోలికి మధ్యంతర బెయిల్ ని నిరాకరించింది. చూడండి, మనకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ దాని అర్థం మీరు ఇతరులను బాధ పెట్టడానికి కాదు. మన దేశం వైవిధ్యమైనది. వివిధ కులాలు, మతాలకు చెందిన వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేసేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని జస్టిస్ పార్థసారథి చెప్పారు. కాగా పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో షర్మిష్ఠాపై దాఖలైన ఫిర్యాదులో ఎటువంటి ప్రవృత్తి లేదని పనోలి తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దానికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ఇండియా, పాకిస్తాన్ అంతటా సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిందని, వీరిలో ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆయన కోర్టుకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు. బెంగాల్లో ఆమెపై పలు చోట్ల 4 FIRలు నమోదైనట్లు ఆమె పేర్కొన్నారు. ఇలా ఉండగా పనోలి అరెస్టు పశ్చిమ బెంగాల్ తో పాటు యావత్ దేశంలో రాజకీయ వివాదానికి దారితీసింది. బెంగాల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ షర్మిష్ఠా పనోలి అరెస్ట్ ని సెలెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ గా అభివర్ణించింది. అంతేకాదు కోల్కతా పోలీసులు తొందరపాటుతో వ్యవహరించారని ఆరోపించింది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా షర్మిష్ఠా అరెస్టును తీవ్రంగా ఖండించారు. తాను షర్మిష్ఠాకు అండగా ఉంటానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాగా షర్మిష్ఠా పనోలిని మతపరమైన మనోభావాలకు దెబ్బతీసినందుకు అరెస్ట్ చేయడానికి దారితీసిన వ్యక్తి వజాహత్ ఖాన్ కాద్రీ. అతను దాఖలు చేసిన ఫిర్యాదుపైనే పోలీసులు FIR దాఖలు చేశారు. అయితే అతడు ఇప్పుడు పరారీలో ఉన్నాడని బుధవారం సీనియర్ అధికారులు తెలిపారు. అతను అంటే వజాహత్ ఖాన్ కాద్రీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ కేసుపై మేము దర్యాప్తు ప్రారంభించామని కోల్కతా సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీడియాకు తెలియజేశారు. శ్రీరామ్ స్వాభిమాన్ పరిషత్ అనే ట్రస్ట్ వజాహత్ ఖాన్ కాద్రీపై కోల్కతాలోని గార్డెన్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. షర్మిష్ఠా పనోలిపై ఆయన ఫిర్యాదు దాఖలు చేసిన పోలీస్ స్టేషన్ ఇదే. ముంబై, అస్సాంలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియా పోస్టులలో ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేశాడని, దేవతలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అతనిపై FIR వచ్చింది. రషీదీ ఫౌండేషన్ అధిపతి, కోల్కతాలోని గార్డెన్ రిచ్ నివాసి అయిన కాద్రీ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. షర్మిష్ఠా పనోలి తండ్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ తండ్రి కూడా తన కూతురు జైలులో ఉండాలని కోరుకోరు. ఆమెకు కిడ్నీ సమస్య, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే ADHD వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆమె మందులు తీసుకోవడం తప్పనిసరి. మా దగ్గర ప్రిస్క్రిప్షన్ లేనందున మేము ఆమెకు జైల్లో మందులు ఇవ్వలేకపోయా. ఇది ఆమెకు మంచి గుణపాఠం అయి ఉండాలి. ఇక్కడ నుండి ఆమె బాగానే ఉంటుంది అని అన్నారు. షర్మిష్ఠా పనోలిపై పోలీసు ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ కేసుకు సంబంధించి అస్సాం కోర్టు వారెంట్ జారీ చేసిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అయితే పశ్చిమ బెంగాల్ పోలీసుల సహకారంతో ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. అస్సాం కోర్టు వారెంట్ జారీ చేసింది. ఇదంతా పశ్చిమ బెంగాల్ పోలీసుల సహకారంపై ఆధారపడి ఉంది. అస్సాం పోలీసులు బెంగాల్లో క్యాంపింగ్ చేస్తున్నారు. వారు అస్సాం పోలీసులతో సహకరిస్తారా లేదా అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పారు. ఏదేమైనా కానీ షర్మిష్ఠా పనోలికి బెయిల్ వచ్చింది. వజాహత్ ఖాన్ అరెస్ట్ కి సంబంధించి సవాళ్లు జారీ అయ్యాయి. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు వచ్చిన సహాయం చేయవచ్చు. వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.